బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదయేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమండి ఉద్యోగం సరైన సమయంలో రావట్లేదు, రావాలంటే ఏం చేయాలి, అసలు ఎందుకు రాదు? చాలామందికి ఉద్యోగం ఉండదు. మరి కొంతమందికి ఉద్యోగంలో ఎంతో టాలెంట్ ఉండి వాళ్ళు సాయశక్తులా అక్కడ వాళ్ళ పని సక్రమంగా చేస్తున్న ఎదుగుదల ఉండదు. అలాగే కొంతమందికి ఉద్యోగం కాకుండా వ్యాపారం ఉంటుంది. అసలు ఏ పరిహారం చేసుకుంటే ఉద్యోగంలో చక్కగా రాణించగలుగుతాం, ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఉద్యోగం అనేటువంటిది ఎందుకు ఇబ్బంది పడతాము, దీనికి పూర్వజన్మ కర్మ ఏదైనా ఉంటుందా అంటే, మన జ్యోతిషశాస్త్రం కానీ మన ఇవన్నీ కూడా చెప్తుంది ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైతే అనుభవిస్తున్నారో ఒక మంచి కానివ్వండి చెడు కానివ్వండి, దీనికి కారణం మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అబ్బాయికి ఒక మంచి మార్క్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి మార్కులు? అతను ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో చక్కగా ఎగ్జామ్ రాశాడు, మంచి మార్కులు వస్తాయి. సరిగ్గా రాయలేదు, మంచి మార్కులు రావు. సింపుల్. అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మే ఈ జన్మలో వస్తుంది. అది ఒక మంచి కారు కొనుక్కున్నా, ఒక మంచి భార్య ఉన్నా, మంచి బిల్డింగ్ ఉన్నా, ఏదైనా లేదు, మంచి ఉద్యోగం ఉన్నా. అయితే ఇక్కడ మనకి అందరూ భయపడుతుంటారు, శని భగవానుడు శని భగవానుడు అని. అసలు ఉద్యోగం మీకు బాగుండాలంటే మొట్టమొదటిగా శని భగవానుడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే న్యాచురల్గా అంటే సహజ దశమాధిపతి శని, గుర్తుపెట్టుకోండి. ఆ సహజ దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు కనుక బాగున్నాడు అంటే మీకు ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే శని బాగుంటే ఉద్యోగం ఫలితం వస్తుందా నిజంగానైనా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగుండడం అంటే ఏంటో తెలిస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎలా అంటే, గ్రహాలన్నీ ఒకవైపు ఉంటాయి, శని మాత్రం సింగిల్గా ఉంటాడు, ముందు వెనక 2-3 రాసులు ఎటువంటి గ్రహాలు లేకుండా. అంటే ఏమిటి, సపోర్టింగ్ ప్లానెట్స్ లేవు. అలా ఉన్న ఉద్యోగంలో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాదండి, శని భగవానుడు శత్రుగ్రహాలతో కనెక్ట్ అయి ఉన్నాడు, అప్పుడు కూడా చేసేటువంటి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మరికొంతమందికి ఉద్యోగ యోగాలే ఉండవు, వాళ్ళకి వ్యాపార యోగం ఉంటుంది. అంటే ఏమిటి, వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు ఒకరి కింద ఉద్యోగం చేసి యోగం అనేటువంటిది ఉండదు. వారే ఇంకొక 10 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి యోగంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎంత ప్రయత్నిస్తున్నారో అది వాళ్ళు ఓన్గా, అంటే బిజినెస్ యోగాలు ఉంటాయి, బిజినెస్ యోగం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఓన్గా చేసుకుంటేనే వాళ్ళకి కలిసి వస్తుంది. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో 10th లార్డ్ అంటారు, శనితో పాటు దశమాధిపతి బాగున్నాడు అంటే శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు, ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా దశమాధిపతి పాడయ్యాడు, అప్పుడు ఉద్యోగం లేటుగా రావడం జరుగుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారము అంటే, ఒకటే, లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం రావట్లేదు, ఉన్న ఉద్యోగం బాగుండాలి అంటే, రోజు ఉదయమే లేకపోతే సాయంత్రం పూట కూర్చొని ఒక్క 40 నిమిషాల పాటు ఎవరైతే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, ఈ నామాన్ని కనుక చేసుకున్నట్లయితే 100% ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి, మొట్టమొదటిగా మీరు చూడాల్సింది ఏమిటంటే, బుధగ్రహం ఎలా ఉందో చూసుకోండి. బుధగ్రహం కనుక పాడైతే వ్యాపారం జోలికి వెళ్ళకండి. లేదండి బుధగ్రహం బాగుంది, నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీకు ఏ రూపంలో ధనయోగం ఉంది అనేది చూడాలి. అంటే ఉదాహరణకి మీకు నవగ్రహాల్లో రవిగ్రహం కనుక వ్యాపారాన్ని ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు మీరు మెడికల్ రిలేటెడ్ అంటే ధనయోగాన్ని కనుక రవి ఇచ్చినట్లయితే అప్పుడు మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది.
అని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే చంద్రుడు ఇస్తున్నాడు మీకు ధనయోగాన్ని, అంటే ధనాధిపతి చంద్రుడైనంత మాత్రాన ధనయోగం చంద్రుడు ఇస్తాడని కాదు. ఫైనల్గా ధనస్థానాన్ని ఏ గ్రహంతో కనెక్టివిటీ అయ్యింది అనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు చంద్రుడు ఇస్తున్నాడు ధనయోగాన్ని, అలాంటప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు చంద్రుడు మూలంగా అంటే ఏమిటి, ట్రాన్స్పోర్టింగ్. చంద్రశుక్రుడు కలిసి ఇచ్చారనుకోండి, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, లేనట్లయితే ఫార్మా రిలేటెడ్, వీటి మూలంగా ధనయోగం అనేటిది వస్తుంది. అంటే ఏమిటి, మీరు ధనం సంపాదించాలి వ్యాపారంలో అన్నప్పుడు ఈ చంద్ర సంబంధించిన వాటిలోకి వెళ్ళాలి. మీకు యోగం ఒక దాంట్లో ఉండి మీరు ప్రయత్నం ఇంకోటి చేస్తున్నారు అనుకోండి, రాదు. మరి కొంతమందికి సెక్యూరిటీ సర్వీసెస్లో వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, అది సాఫ్ట్వేర్ రిలేటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు, లేనట్లయితే కామన్గా డిపార్ట్మెంట్లోని ఇట్లాంటి వాటిల్లో ఉన్నప్పుడు మార్స్ ద్వారా వస్తుంది. మార్స్ ద్వారా మీకు ధనయోగం వచ్చినప్పుడు మీరు భూములు అంటే ల్యాండ్స్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ చేయడము, ఫ్యాక్టరీస్ పెట్టడము, ఆ ఫ్యాక్టరీస్లో కూడా మళ్ళీ మీకు ఏ ప్రోడక్ట్ మీరు తయారు చేస్తున్నారనే దాని మీద గ్రహం కనెక్ట్ అవ్వాలి. ఆ రకంగా మరి కొంతమందికి అప్పులు ఇస్తుంటారు చూడండి, చిట్ ఫండ్స్ నడుపుతుంటారు, అలాంటి వాళ్ళకి బుధుడు శుక్రుడు ధనయోగాన్ని కలిసి ఇవ్వాలి. అంతేగాని నేను వ్యాపారం పెట్టేస్తున్నానంటే నాకు నష్టం అవుతుంది లాభం వస్తుందంటే కాదు. మీ పర్సనల్ చార్ట్లో స్పెసిఫిక్గా మీదేమిటి, ఇప్పుడు చూడండి అందరి బ్లడ్ కలర్ రెడ్గానే ఉంటుంది, కానీ మీకు ఏదైనా రక్తం అవసరం వచ్చినప్పుడు ఏమడుగుతారు డాక్టర్, మీ గ్రూప్ ఏంటి చూడండి అంటాం. ఎందుకంటే అందరివి రెడ్గానే ఉన్నాయిగా, ఏదో ఒకటి ఎక్కించేసుకుంటే కుదరదు. మీది ఏంటి, ఓ పాజిటివా, ఓ నెగిటివా, ఏబీ పాజిటివా, బీ పాజిటివా, బీ నెగిటివా అడుగుతూ ఉంటారు. అప్పుడు చూసి ఓకే ఈ బ్లడ్ గ్రూప్ కల వ్యక్తికి ఈ బ్లడ్ గ్రూపే ఎక్కించాలని. అలాగే మీ పర్సనల్ చార్ట్లో ధనము ఏ రూపంలో వస్తుందో చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం రావట్లేదన్నా, వ్యాపారంలో కలిసి రావట్లేదన్నా, ఇప్పుడు సినిమా ఫీల్డ్స్లో వెళ్తూ ఉంటారు చాలామంది. సినిమా ఫీల్డ్లో కోట్లు సంపాదించారంటే వీళ్ళు అబ్బో అసలు ఒక్కొక్క సినిమా వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు వచ్చాయంటారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి 5th లార్డ్ అంటారు. అంటే క్రియేటివిటీ మూలంగా శుక్ర సంబంధంగా ధనయోగం ఉంటుంది. అలా కాదు, కొంతమంది స్కూల్స్ కాలేజ్ చూడండి, అసలు అద్భుతమైన స్కూల్స్ కాలేజ్ నడుపుతుంటారు. వాళ్ళ జాబ్స్ కూడా స్కూల్స్ కాలేజెస్లోనే lakhs of rupees వీళ్ళు శాలరీ కూడా డ్రా చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే గురుగ్రహం బాగుంటుంది. అందరూ శనిని అమ్మో శనిగ్రహం కదని అనుకుంటారు, కాదు. ఆయిల్స్ ఉంటాయి చూసారా, మనకి బావులు, గనులు, ఐరన్, ఇవన్నీ శని భగవానుడి ద్వారా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే శని భగవానుడే కనుక మీకు ధనాన్ని ఇచ్చే కారకత్వంలో ఉంటే వీటి మూలంగా ఉంటుంది. అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉంటాయి చూసారా, మనకి ఆయిల్, ఇవి పెట్రోల్ బంక్స్ కానీ, ఆయిల్ రిలేటెడ్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ, ఇవన్నీ శని భగవానుడు. సాఫ్ట్వేర్ మూలంగా మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి, సాఫ్ట్వేర్ దాంట్లో ఉద్యోగంలో మీరు రాణించాలి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ బిజినెస్ చేయాలి అంటే రాహువు కేతువే. అయితే కేతువుకి రాహువుకు ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, కేతువు కనెక్టివిటీ ఉంటేమో స్పిరిచువల్లో కూడా వెళ్తారు, మ్యాజికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్తారు. అదేవిధంగా కేతువు యొక్క సంబంధం వచ్చినప్పుడు ఫార్మా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు ఉద్యోగం చేసే యోగం ఉందా, వ్యాపారం చేసే యోగం ఉందా అనేటువంటి చూసుకోవాలి. చూసుకొని ఉద్యోగం చేసే యోగం ఉంది, ఇందాక నేను చెప్పాను లలిత సహస్రనామాల్లో 2 నామాలు, దాంతోపాటు మీకు ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు బెల్లం ఉంటుంది, పిడికెడు బెల్లం తీసుకొని గోవుకి తినిపించడం చేయండి. శనికి బెల్లానికి సంబంధం ఉంటుంది, గోవుకి దైవత్వానికి, ఎందుకంటే సకల దేవతలు గోవులో ఉంటారు. మీరు ఎప్పుడైతే బెల్లాన్ని, నేను చెప్పిన మంత్రం ఇందాక నేను ఒకటి చెప్పాను లలిత సహస్రనామాల్లో, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుకుంటూ కనుక పెట్టినట్లయితే మీరు పూర్వజన్మలో చేసిన కర్మ బట్టి మీ యొక్క శని భగవానుడు సరిగ్గా లేనటువంటి స్థితి నుంచి బయటపడడం జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి అమ్మవారు మీకు ఇవ్వడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.